హ్యాపీ శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో నేనైతే ఈరోజు కళ్యాణంకి అటెండ్ అయ్యాను. అందుకోసం ఇలాగ సింపుల్ లుక్ తో రెడీ అయ్యాను అనమాట. సో నా జ్యువెలరీ వచ్చేసి నేను కుషల్స్ నుంచి తీసుకున్నాను. నేను ఇవి ఆఫ్లైన్లో తీసుకున్నాను అనమాట కుషల్స్లో. సో నాకు లింక్స్ కనుక దొరికితే నేను ఖచ్చితంగా అటాచ్ అయితే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నాకు ఈ నెక్లెస్కి ఈ సింపుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. బట్ నాకు కొంచెం డ్రెస్ అంత సింపుల్గా ఉంది కాబట్టి ఇయర్ రింగ్స్ కొంచెం హైలైట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇయర్ రింగ్స్ కుందన్వి పెట్టాను అనమాట. ఇది కూడా సపరేట్గా కుషల్స్లోనే తీసుకున్నాను నేను. సో తీసుకున్నాక చాలా రోజుల నుంచి వాడలేదు. సో దీనికి అయితే మ్యాచ్ అయింది గ్రీన్ కలర్ అండ్ కుందన్ అనమాట. సో ఇయర్కి అంత ఫుల్గా అనిపించింది. అండ్ ఈ రోజ్ గోల్డ్ కలర్ వాచ్ విత్ గ్రీన్ డయల్ అనమాట. ఇది వచ్చేసి వ్యాన్ హాయిజన్. సో నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్న 2-3 years బ్యాక్. అన్ని డ్రెస్సెస్లోకి మ్యాచ్ అవుతుంది, ఎథ్నికల్ కానీ లేకపోతే ట్రెడిషనల్ అండ్ ఫార్మల్ వేర్ అన్నిటికీ సెట్ అవుతుంది. సో దిస్ ఇస్ మై గో టు వాచ్. నేను దీని లింక్ కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కదా, సో నేనైతే ఈ కాటన్ కుర్తా వేసుకున్నా. ఇదైతే నేను శిల్పారామంలో తీసుకున్నాను. నేను రీసెంట్గా వీడియోస్ కూడా చేశాను, నేను ఆ లింక్ కూడా షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఇది ఆల్మోస్ట్ 300 చేంజ్ అలా పడింది. అండ్ క్లాత్ అయితే బాగుంది, కంఫర్టబుల్ కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత మేము సీతారాముల కళ్యాణంకి అయితే వెళ్ళాము. కొంచెం సేపు అక్కడ ఉండి కళ్యాణం అంతా చూసి చెరుకు రసం తర్వాత బెల్లం పానకం 2 అయితే తాగాము. ఆ తర్వాత భోజనానికి వెళ్ళిపోయాము. సో అలాగా పెళ్లి భోజనం అయితే చేసాము శ్రీరామనవమి రోజు అలాగా. ఆ తర్వాత భోజనం చేసేసి చిన్న ఫోటోషూట్ అలాగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఫొటోస్ దిగాము. కొంచెం ఫన్నీగా టైం స్పెండ్ చేసాం. అండ్ దెన్ దట్స్ ఇట్. సో అలా ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్తో. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి.